అన్న జూబ్లీస్లో భారీ ప్రచారం జరుగుతుంది అన్ని పార్టీలలో. ఎవరు గెలుస్తారనుకుంటున్నారు అన్న? ఈరోజు ఇప్పుడు ఈ ప్రచారాల అన్నిటికన్నా ఇంతకు పూర్వం 10 సంవత్సరాల టీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్లో జరిగినటువంటి అభివృద్ధి ముఖ్య పాత్ర పోషిస్తానని అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే మాగంటి గోపీనాథ్ గారు ఆయన 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఇక్కడ పనిచేసినప్పుడు ఈ జూబ్లీస్లో ఉన్నటువంటి ప్రతి స్లమ్లను డెవలప్మెంట్ చేసిండు. ఆ డెవలప్మెంటే ముఖ్య భూమిక పోషిస్తుంది తప్ప వేరే ఎలాంటి రాజకీయాలు కానీ, వేరే ఎలాంటి ప్రచారాలు కానీ, ఎలాంటి ఆర్భాటాలు కానీ, ఎలాంటి ప్రలోభాలు కానీ ఇక్కడ పనిచేస్తాయని నేను అనుకోవట్లేదు. అన్న బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్కి టఫ్ ఫైట్ అంటున్నారు, నిజమేనా? నిజం చెప్పాలంటే ఇది మాగంటి గారి అడ్డా. ఇక్కడ మాగంటి ఫ్యామిలీ గారికే ఓట్లు ఇస్తారు. కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది మా దృష్టిలో నవీన్ యాదవ్ పోటీయే కాదు. నవీన్ యాదవ్ అనేటువంటి వ్యక్తి నిజంగా ఎంఐఎంలోనే ఉండి ఎంఐఎం తరఫున పోటీ చేస్తే ఏమైనా జరుగుతుండేనేమో గాక ఈరోజు ఆయనకు వ్యక్తిగతంగా చెడ్డ పేరు వచ్చింది. అలాగే కాంగ్రెస్కు ఉన్నటువంటి పూర్తి చెడ్డ పేరు, రేవంత్ రెడ్డి పాలనకు ఉన్నటువంటి చెడ్డ పేరు, ఇలా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నంత చెడ్డ పేరు అంతా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి నవీన్ రావుకు తలగడం మూలంగా ఖచ్చితంగా నవీన్ రావు గారు అతి భారీ మెజార్టీతో ఓడిపోబోతున్నాడు. అన్న బీసీ ఓట్లు ముస్లిం ఓట్లు వన్ సైడ్గా కాంగ్రెస్ పార్టీకి అని టాక్ నడుస్తుంది బయట, నిజమా? బీసీలు ఎందుకు కాంగ్రెస్కు ఓటేయాలి? బీసీలు కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేసినందుకు ఓటేయాలన్నా? 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పినటువంటి దొంగ వాగ్దానాలు ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్కు బీసీలు ఓటేసే పరిస్థితి ఉందా? అసలు ఇవాళ మైనారిటీలు ఇన్ని సంవత్సరాలు 2 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత నీకు ఇలా జూబ్లీ ఉప ఎన్నికలు రావడం మూలంగా మైనారిటీ ఓట్లు కావాలని చెప్పేసి కేవలం అజారుద్దీన్ గారికి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి ఇవాళ నువ్వు నిర్ణయం తీసుకున్నావు. అంటే నీకు మైనార్టీల పట్ల ఏం చిత్తశుద్ధి ఉందో ఒక్కసారి నువ్వు చెప్పాల్సిందిగా రేవంత్ రెడ్డి సర్కార్ గారికి కానీ, రేవంత్ రెడ్డి గారికి కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అన్న ఒకవేళ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఏమైనా అభివృద్ధి జరుగుతుంది? కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది గెలవడం కల్లా అది కేవలం వాళ్ళు మాట్లాడుకునే మాటల వరకే పరిమితం. కాంగ్రెస్ పార్టీ నాయకులు నిన్న మంత్రి గారు ఒక ఆమె పెద్ద మనిషి దగ్గరకు పోతే ఆమె పొల్లు తిట్టి పంపించింది. కరెంటు మీటర్ల గురించి అడిగింది, గ్యాస్ కనెక్షన్ల గురించి అడిగింది, 4000 పెన్షన్ గురించి అడిగింది. ఇది ఏ ఒక్క నాయకుడు ఒక లీడర్ చెప్పడం కాదు, స్వచ్ఛందంగా ప్రజల మధ్యనే ప్రజలు విప్లవం లాగా ఇది వచ్చింది. ఈ విప్లవంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీతమ్మ గారు భారీ మెజార్టీతో గెలుస్తారు. అన్న హైదరాబాద్లో బీఆర్ఎస్ ముందులానే ఉందంటారా? ఖచ్చితంగా ఇంకా పెరిగింది. మా అదృష్టం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండడం, ఆయన చేస్తున్నటువంటి పిచ్చి తుక్లక్ పరిపాలన వల్ల ఈరోజు మా గ్రాఫ్ ఎక్కడో 50-30 ఉన్న దగ్గరికి వెళ్ళి ఈరోజు 60-70కి పెరిగిపోయింది. మాకు రాబోయే రోజుల్లో బ్రహ్మాండమైనటువంటి, ఇంతవరకు మేము అనుకునేది ఏంటంటే సిల్వర్ ప్లేట్లోనే మాకు అధికారం వస్తుంది అనుకున్నాం. కానీ ఇప్పుడు సిల్వర్ ప్లేట్లో కాదు, బంగారు పల్లెంలో కేసీఆర్ గారికి అధికారం రాబోతూ ఉంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ తెలంగాణ రాష్ట్రానికి మరొక్కసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉండబోతూ ఉన్నారు. జనాలే ఆయనను సాదర స్వాగతం పలికి ఆయన అధికారం పీట ఎక్కిచ్చే రోజు చాలా దగ్గరలో ఉంది. అన్న మొత్తానికి లాస్ట్ జూబ్లీస్ గడ్డ మీద ఎవరి జెండా ఎగరబోతుంది అన్న? జూబ్లీహిల్స్ అంటేనే మాగంటి గారి గడ్డ. ఖచ్చితంగా మాగంటి గారి కుటుంబం ఈరోజు మాగంటి గారు జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి నియోజకవర్గానికి చేసినటువంటి అభివృద్ధి, ఆయన స్లమ్ములకు చేసినటువంటి అభివృద్ధి, దాదాపు 4500 కోట్ల రూపాయలు వెచ్చించి ఈరోజు షేక్పేట్ ఉండొచ్చు, రహమత్ నగర్ ఉండొచ్చు, మన కార్మిక నగర్ ఉండొచ్చు, ఈ స్లమ్లన్నింటినీ డెవలప్ చేసినటువంటి చరిత్ర కేవలం ఆ మాగంటి గోపీనాథ్ గారికే దక్కుతుంది. ఇలా గోపీనాథ్ గారి యొక్క వారసురాలు ఆయన లేకపోవడం నిజంగా బాధాతప్త హృదయంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు ఉన్నారు. అందరూ కూడా ముక్త కంఠంగా ఏకధాటిగా 11వ తారీఖున ఉదయం 8 గంటలకు మరో విప్లవం ఇక్కడ సృష్టించబడుతుంది. ఆ విప్లవమే పింక్ విప్లవం. అది ఇక్కడి నుంచే రాష్ట్రానికి ఎగబాకుతుంది. రాష్ట్రానికి అంతా ఇక్కడి నుంచి ఒక దిక్సూచి, ఇక్కడి నుంచి ఒక బాణం, ఇక్కడి నుంచి ఒక బుల్లెట్, ఇక్కడి నుంచి ఒక మిసైల్ కాంగ్రెస్ పార్టీ పైకి రాబోతా ఉంది. అన్న జూబ్లీహిల్స్లో బాగా ప్రచారం జరుగుతుంది అన్ని పార్టీల నుంచి, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఇంకోరు గెలుస్తారంటే బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. ఏ విధంగా చెప్తారు? ఎందుకంటే మా కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, అభివృద్ధి పనులు గత 10 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా జనాలంతా చూస్తున్నారు. ఏ ప్రభుత్వం ఏ పార్టీ బాగా పనిచేసింది అన్నది అందరూ చూశారు. సో పోరాడి తెచ్చుకున్న తెలంగాణ కాబట్టి గత 10 ఏళ్లలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎవరైతే ఉన్నారో చంద్రశేఖరరావు గారు నిధులు నియామకాల పద్ధతిగా ఎన్నో ప్రాజెక్టులు కట్టారు.
నిధులు తీసుకొచ్చారు. ఇలా దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా మన తెలంగాణని నిలబెట్టిన కీర్తి మా కేసీఆర్ గారిది. కాబట్టి బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ టఫ్ ఫైట్ అంటున్నారు నిజమైన ఎలక్షన్స్. ఏం లేదండి, ఊహగానాలు అంతే. జనాలు అలా చెప్పుకుంటారు కానీ వాస్తవానికి అయితే సైలెంట్ ఓటింగ్ పడుతుంది. థండర్ మెజార్ తోటి బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని మేము అనుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్కి ఇక్కడ ఏమైనా గెలిచే ఛాన్సెస్ ఏమైనా ఉందా? ఎందుకంటే కాంగ్రెస్ పై వ్యతిరేకత చాలా ఉంది కదా. మొన్నటి వరకు ఇంతో అంత ఉందనుకున్నాం కానీ ఇప్పుడైతే డిపాజిట్ కూడా వచ్చే పరిస్థితి లేదండి కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే ఎప్పుడైతే అజారుద్దీన్ గారు సీన్ పైకి తీసుకొచ్చి ఒక మంత్రి పదవి అని అంటున్నారో, అంటే మైనార్టీలకు మంత్రి పదవి ఇస్తే హిందువులు క్రిస్టియన్ మైనార్టీలు అంతా ఏం కావాలండి? అంటే వాళ్ళు ఇప్పుడు యాంటీ గారా? కాబట్టి ఒక ఎలక్షన్ స్టంట్లో, ఒక ఎలక్షన్లో ఇలా చీప్ పాలిటిక్స్ రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి నష్టమే తప్ప లాభం కాదండి. ఎలక్షన్స్ అంటే 4 లక్షల ఓటర్లు ఉన్నారు ఇక్కడ జూబ్లీహిల్స్లో. 4 లక్షల ఓటర్లను దృష్టి పెట్టుకొని ముందుకెళ్ళాలి కానీ 1 లక్ష ఓట్లు మైనార్టీలకు ఉన్నాయి, మైనార్టీలకు మేము మంత్రి పదవి ఇస్తే మైనార్టీలు అంతా మాకు వేస్తారని అనుకుంటే వాళ్ళ భ్రమ. ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి మైనార్టీలు చాలా బ్రహ్మరథం పడుతున్నారు. గత 10 ఏళ్లలో మేము మైనార్టీలకు ఇచ్చినా కానీ మైనార్టీ బంధు కానీ ఎన్నో స్కీములు, రంజాన్ కానీ, షాదీ ముబారక్ కానీ, రంజాన్ తోఫా కానీ ఇవన్నీ మన కేసీఆర్ గారు ఇచ్చారు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు ఏమి ఇచ్చారండి? అసలు మైనార్టీలకు ఏమి ఇచ్చారు ఇప్పటి వరకు? అంటే ఒక మంత్రి పదవి ఇస్తే అయిపోతుందండి? మంత్రి పదవి ఇస్తే సంతోషించే అజారుద్దీన్ కానీ మైనార్టీలు కాదు కదా, ఓటర్లు కాదు కదా. కాబట్టి దయచేసి మైనార్టీ ఓటర్లకు కూడా నేను ఒకటే చెప్తున్నాను, అజారుద్దీన్కి పదవి వచ్చినంత మాత్రాన మీకు ఒరిగేది ఏం లేదు. ఆయన ఏంటంటే పండుగ లెక్క, రంజాన్కి తోఫా లెక్క వస్తాడు పోతాడు. ఏ రోజు కూడా జూబ్లీస్ కాన్ఫరెన్స్లో అజారుద్దీన్ గారు తిరిగింది లేదు, ఏం లేదు. కాబట్టి నేను మైనార్టీ సోదరులకు కూడా ఒకటే చెప్తున్నా, మీరు అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని, కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మా బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి మాగంటి సునీత గారిని భారీ మెజార్టీతో గెలిపాలని కూడా నేను మైనార్టీ సోదరులని సోదరిమణులను కోరుకుంటున్నాను. బీసీ ఓట్లు, ముస్లిం ఓట్లు వన్ సైడ్గా కాంగ్రెస్ పార్టీకి అని బయట టాక్ నడుస్తుంది. ఒకప్పుడు వెనకటి కాలంలో బీసీలో ఒక దిక్కు, మైనార్టీలకు. ఇప్పుడు అట్లా లేదండి. ఇవాళ ఎంఐఎం ఆయన అసదుద్దీన్ వయసు చెప్తే కూడా ఎవరు ఇంటలేరు. ఎందుకంటే అంతా ఎడ్యుకేటెడ్ అయిపోయారు. రాష్ట్రమే చాలా ఎడ్యుకేటెడ్ అయిపోయింది తెలంగాణ రాష్ట్రము. కాబట్టి చదువుకున్న వాళ్ళు ఆలోచించి ఓట్లేస్తారు. చదువుకున్నోడు ఏదో డబ్బులకు ప్రబలబడి ఏదో ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ ఏదో పిలిపించిండి వేయాలని అంటారు. కానీ వాస్తవానికి ముస్లింలు కూడా చాలా చైతన్యవంతులు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళు కూడా మా బీఆర్ఎస్ వైపే ఉన్నారు, బీఆర్ఎస్కే ఓటేస్తారని మేము అనుకుంటున్నాం. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్లో గెలిస్తే ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది? ఏముంటుందండి? ఇప్పుడు చూస్తున్నారు కదా, రౌడీజం తప్ప ఏముండదండి. ఒక మంచికి ఒక చెడుకు జరుగుతున్న సంఘర్షణ ఇది. మంచి అయితేనేమో మా మాగంటి సునీతక్క, చెడు ఏమో నవీన్ యాదవ్ గారు అండి. ఇప్పుడు ఈ ఎలక్షన్లో మేము ప్రచారంకి వెళ్తుంటేనే నిన్న మొన్న చూసిరు మీరు, గొడవలు అవుతున్నాయి. సో ఆ గొడవల ప్రభావం ఒక రౌడీజం, ఒక రౌడీ మెంటాలిటీకి రౌడీజం తప్ప ఇంకేముండదు. అభివృద్ధి ఎట్లా చేస్తానండి రౌడీ మెంటాలిటీ ఉన్నప్పుడు? సో అదే కాబట్టి ప్రజలను కూడా కోరుకున్నది ఒకటే, జూబ్లీస్ ప్రజలని మాగంటి సునీతక్కని భారీ మీదతో గెలిపాలని కోరుకుంటున్నాం. హైదరాబాద్లో బీఆర్ఎస్ హవా ముందులోనే ఉందంటారు? 100%. ఈ ఓటుతోటి మీకు తెలిసిపోతాయి కదా బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా గెలుస్తుందన్నది. ఈ ఓట్లతోటి ప్రజలంతా ఫెడప్ అయిపోయారు కాంగ్రెస్ పార్టీ నుంచి. కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీని నమ్మే విధంగా లేరు, అదేవిధంగా బీజేపీని కూడా నమ్మేటట్లేరు. కేవలం ఒకే వ్యక్తిని నమ్ముతారు, అది మన రాష్ట్ర ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మొత్తానికైతే ఇప్పుడు జూబ్లీహిల్స్ గడ్డ మీద ఎవరి జెండా ఎగరబోతుంది? బీఆర్ఎస్ జెండా థండర్ మెజార్టీ తోటి. ఓకే.